మహారాష్ట్ర ప్రజల తీర్పు దేశానికే నాంది కాబోతుందన్నారు బీజేపీ నేత జీవీఎల్. దేశానికి మహారాష్ట్ర ఒక ఆయువు పట్టు లాంటిదన్నారు. ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పాటు కావాలనే మోదీ సంకల్పానికి మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ బలపడటానికి, ఇంకా బలపడటానికి 10 సంవత్సరాల తర్వాత పాలనలో కొనసాగటం ఒక అత్యద్భుతమైతే, ఇన్ని విజయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ సాధించడం అన్నది మరొక రికార్డుగా చెప్పక తప్పదు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడమే కాకుండా నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఎజెండా ఏదైతే ఉన్నదో, ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నడిపించాలన్నటువంటి వారి సంకల్పానికి ఈరోజు కిరణ్ కుమార్ గారు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా యోగా బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి నాంది కాబోతోంది, పునాది కాబోతోంది. ఎందుకంటే దేశానికి మహారాష్ట్ర ఆయువు పట్టు లాంటిది. దేశ ఎకానమీకి మహారాష్ట్ర ఒక నర్వ్ సెంటర్ వంటిది. మహారాష్ట్రలో ముంబై పట్టణం నుంచి ఆర్థిక విధానాలన్నీ ఈ దేశంలో ప్రధానంగా కొనసాగుతాయి. అటువంటి మహారాష్ట్రలో మరొకసారి ప్రభుత్వ ఏర్పాటు కావటం, అది నడవటం దేశానికే ఒక మంచి సంకేతంగా చెప్పొచ్చు.